ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి శాఖలో విలీనం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ముదిగొండ మురళీకృష్ణ డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ముదిగొండ మురళీకృష్ణ డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతో కలిసి బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్య పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను అందించే ప్రత్యేక వ్యవస్థ అని అన్నారు. ఈ విద్యా వ్యవస్థను ఇతర శాఖల పరిధిలోకి తీసుకువెళ్లడం వల్ల సాంకేతిక విద్యకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ప్రైవేటీకరణ దిశగా వెడితే పేద మధ్యతరగతి విద్యార్థులకు తక్కువ ఖర్చుతో డిప్లొమా విద్య అందుబాటులో లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలను సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. సాంకేతిక విద్యా మండలిని విశ్వవిద్యాలయంగా అప్గ్రేడ్ చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆ దిశగా తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. తాజాగా ఐటీఐలు, ఏటీసీలు పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో చేర్చాలన్న ఆలోచన సరైనది కాదన్నారు. ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని, ల్యాబ్లను ఆధునీకరించాలని, వర్క్ షాపులు, హాస్టళ్లను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తన నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు రాధిపాక సూర్యతేజ, ఎం కోటేష్, శశి, శివ, భాను, సంసిత, లక్ష్మి, చందన, సహస్ర తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ జీవో నెంబర్ 97 ద్వారా మా పాలిటెక్నిక్ విద్యార్థులు ఎంతోమంది చాలా నష్టపోతున్నారు. ఈ జీవోని వెంటనే మీరు రద్దు చేసి వెనక్కి తీసుకోవాలని గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారిని కోరుతున్నాం. ఈ ప్రొటెస్ట్ ఒక్కరోజుతో ఆగేది కాదు. మీరు ఎన్ని చేసినా మేమైతే మా పాలిటెక్నిక్ మేము కాపాడుకుంటాం. దీనివల్ల ఈ పాలసీ వల్ల కొన్ని లక్షల మంది విద్యార్థులు నష్టపోతున్నారు. దీన్ని వెంటనే రద్దు చేయాలని మా డిమాండ్. ముఖ్యమంత్రి నూతన విద్యా విధానం 2020లో భాగంగా ఈ యొక్క జీవో నెంబర్ 97 తీసుకురావడం జరిగింది. మహీంద్రా అనే కార్పొరేట్ కంపెనీకి ఈ యొక్క స్కిల్ ఇండియా యూనివర్సిటీ అనే దానికి లింకు చేస్తూ ఈ పాలిటెక్నిక్ విద్యార్థులకు నష్టం చేయాలనే ఆలోచన అనేది సరైనది కాదు. వెంటనే జీవో నెంబర్ 97 రద్దు చేయాలి. మహీంద్రా కంపెనీతో ఒప్పందం చేసుకున్నటువంటి అగ్రిమెంట్ను కూడా రద్దు చేయాలని, పాలిటెక్నిక్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.